హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే మామిడి తాండ్ర చేస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా తయారైపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఇలా మామిడికాయది పైనున్న పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఏదైనా ఇలాంటి వడజాలు ఉంటే దాంట్లో వేసుకొని మొత్తం ఈ మామిడి గుజ్జు మొత్తం పెనంలో వేసుకోండి. ఇలా గుజ్జు మొత్తం వడకెట్టుకున్న తర్వాత ఈ పిప్పుని ఒక పక్కన పడేయండి. ఇంకా దీంతో అయితే మనకి పని లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండండి. మామిడి గుజ్జు కొంచెం హీట్ అయిన తర్వాత మనకి స్వీట్ ఎంత కావాలనుకుంటే అంత చక్కెర కానీ లేదంటే బెల్లం కూడా మనకి ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గర పడే వరకు ఉంచుకొని ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని ఇంకా మామిడి గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్కి నెయ్యి రాసుకున్నాం కదా, అదే ప్లేట్లో ఈ మామిడి గుజ్జుని ఇలా వేసుకొని పల్చగా నెరుపుకున్నారంటే ఇలా ప్లేట్ మొత్తం ఇలా నెరుపుకోవాలి. దీన్ని చాలా పల్చగా. దీన్ని ఒక 2 days వరకు ఎండలో పెట్టుకున్నారంటే టేస్టీగా మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. నేను 2 days ఎండలో పెట్టుకున్న తర్వాత చూపిస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. టూ డేస్ ఎండలో పెట్టుకుంటాను. ఫైనల్గా అయితే మామిడి తాండ్ర రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని వేసుకున్నాను కదా, ఇలా అంటే అలా ఊడిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని చూపిస్తాను, చూడండి. ఫైనల్గా అయితే తాండ్ర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.